ఎంత కాదన్నా టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేష్ సెకండ్ లీడర్. ఎంత కాదన్నా టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేషే సెకండ్ లీడర్. ఇప్పటికే పార్టీలో పట్టు పెంచుకున్న లోకేష్ ఈ మధ్య మరీ ఎక్కువ దూకుడు చూపిస్తున్నారు. తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. అంతేకాదు జాతీయ రాజకీయాల్లో కూడా పట్టు పెంచుకుంటున్నారు. పార్టీలో సూపర్ లీడర్గా ఎదుగుతున్నారు. ఇప్పటికే లోకేష్ చుట్టూ ఓ పటిష్టమైన టీం ఏర్పడింది. గత ఎన్నికల ఆ టీం ఎంతో చురుగ్గా పనిచేసింది. ఆ టీంలో ఉండే కొంతమంది నేతలు గెలిచారు. రాజకీయ అనుభవం, ప్రజల్లో గుర్తింపు, యువశక్తి అన్నీ కలబోతగా ఈ టీం తయారవుతుంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలోనూ లోకేష్ టీం తయారవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వీరంతా జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో పనిచేసే స్థాయికి ఎదగాలని భావిస్తున్నారు. లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈసారి లోకేష్ టీంలో చాలామందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే నారా లోకేష్కు ఇప్పుడు పార్టీపై దాదాపు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఆయన నియంత్రణ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు చంద్రబాబు పట్ల భయం, గౌరవం చూపిన నాయకులు ఇప్పుడు నారా లోకేష్ విషయంలో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సంఘటనలు. కొంతమంది నాయకులు దారి తప్పుతున్నారని గమనించి ప్రజలకు చేరువు కాలేకపోతున్న వారిపై లోకేష్ గట్టిగా స్పందించారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా మాట్లాడుతున్న వారిని ఉద్దేశించి మీకంత నమ్మకం ఉంటే స్వతంత్రంగా పోటీ చేసి గెలిచి చూపండి అంటూ కఠినంగా హెచ్చరించారు. అలాగే పార్టీలో ఉంటే పార్టీ నియమాలకు కట్టుబడి పనిచేయాలని స్పష్టంగా చెప్పారు. ఈ హెచ్చరికలు పార్టీ నాయకులపై మంచి ప్రభావం చూపాయి. ఇంతవరకు నాయకులపై పూర్తి స్థాయి పట్టు చంద్రబాబుకు ఉన్న తాజా పరిణామాలతో పార్టీపై లోకేష్కు పూర్తి స్థాయి ఫుల్ పవర్స్ వచ్చేసినట్లే అన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాల వల్ల నారా లోకేష్ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు, నాయకుల వ్యవహార శైలి మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారని చర్చ నడుస్తోంది. అందుకే ఆయనకు ఇప్పుడు పూర్తి అధికారాలు వచ్చాయనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. అయితే చంద్రబాబు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఎవరో ఒకరు పార్టీ వ్యవహారాలను క్రమబద్ధంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు లోకేష్ చేసిన హెచ్చరికల గురించి కొందరు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ లోకేష్ చెప్పిన హెచ్చరికలు అందరికీ వర్తిస్తాయి, పార్టీ సరిగ్గా ఉండాలి, ప్రతి ఒక్కరూ సిద్ధాంతాల ప్రకారం పనిచేయాలి అని స్పష్టంగా చెప్పారు. ఈ మాటలతో చంద్రబాబు నారా లోకేష్కు బలమైన మద్దతు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకే పార్టీ నాయకులు ఇప్పుడు లోకేష్ చెప్పినట్లు నడుచుకోక తప్పదని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు వయసు దృష్ట్యా ఆయన శేష జీవితానికి పరిమితమయ్యే సమయానికి టీడీపీ అంటే లోకేష్, లోకేష్ అంటే టీడీపీ అన్నట్టుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే ఇప్పుడంటే చంద్రబాబు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి లోకేష్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. భవిష్యత్తులో నందమూరి కుటుంబం నుంచి పార్టీ పగ్గాల కోసం పోటీ ఉండొచ్చు. అంతెందుకు, కమ్మ సామాజిక వర్గ పెద్దలే చంద్రబాబు అనంతరం జూనియర్ ఎన్టీఆర్కు పట్టాభిషేకం చేసిన ఆశ్చర్యం లేదన్న వాదనలు ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే లోకేష్ని పార్టీలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలి. టీడీపీలో నందమూరి కుటుంబాన్ని సపోర్ట్ చేసేవారు ఉన్నారు. కార్యకర్తల్లో అలాగే నాయకుల్లో కూడా ఒక వర్గం నారా వారిని, ఇంకో వర్గం నందమూరి వారిని సపోర్ట్ చేస్తున్నారు. తరచుగా చంద్రబాబు సభల్లో గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించడం చూశాం. గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ను సమర్థించేవారిగా ఉన్నారు. అలాంటి వారిని తప్పించి లోకేష్ నాయకత్వాన్ని బలపరిచే వారికి పార్టీలో పెద్దపీట వేస్తూ వస్తున్నారు చంద్రబాబు. అలా లోకేష్ టీంను రెడీ చేస్తే పార్టీ ఎప్పటికీ నారావారి చేతుల్లోనే ఉండేలా పథక రచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.